మోటార్ సైకిల్ నడపాలా? ఎవరు తీసుకొచ్చారు? మనం ఏమైనా హెల్మెట్ పెట్టుకుంటే గవర్నమెంట్ ఏమన్నా ఇది వస్తుందా? ఇప్పుడు మీరేమైనా హెల్మెట్ పెట్టుకుంటే మాకేమైనా ఇది వస్తాయా? మీ అందరూ హెల్మెట్ పెట్టుకుంటే మాకేమైనా జీతాలు పెంచుతారా? సో మనందరం హెల్మెట్ పెట్టుకుంటే గవర్నమెంట్కి ఏమైనా ఇది వస్తుందా? ఏదన్నా గవర్నమెంట్ కానీ లేదంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ ఏదైనా ఒక రూలు చట్టాలు తీసుకొచ్చారంటే ఏదన్నా కూడా మన ప్రజలకు ఉపయోగం కోసమే చేస్తారు. ఎవరు ఎన్ని చేసినా, మేము ఫైన్ చేసినా, ఏదైనా అల్టిమేట్గా ఫైనల్గా మేము ఫైన్ చేసి ఇది చేసినా కూడా మీలో ఉండాలి. నేను హెల్మెట్ పెట్టుకోవాలి, గవర్నమెంట్ చేసిన రూల్స్ నేను ఫాలో అవ్వాలా, నాకేమీ జరగకూడదు. కానీ పొరపాటున అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినా కూడా నా ప్రాణానికి ఎటువంటి హాని ఉండకూడదు, నా కుటుంబం రోడ్లు పడకూడదని మనంతా మనకు ఉంటే కానీ మనం పాటించాం. ఏమవుతుంది? యాక్సిడెంట్ అయ్యిందా, హెల్మెట్ పెట్టుకోలేదు, యాక్సిడెంట్ అయ్యింది, ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలింది అనుకో, ఏమవుతుంది? ఏమవుతుంది? కాలుకి దెబ్బ తగిలితే ఏమవుతుంది? ఏమవుతుంది? కాలు ఫ్రాక్చర్ అయితే ఏమవుతుంది? ఎన్ని రోజులు ఉంటాం? ఇబ్బంది ఏమీ కాదు. కాలుకి దెబ్బ తగిలింది, కాలు ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, ఏం చేస్తాము? ఆపరేషన్ చేస్తాము. 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఇంట్లో ఉంటాము. తర్వాత మళ్ళీ వస్తాం కదా, ఏదో ఫిట్ అవుతుంది కదా. అదే చెయ్యి ఇరిగినా కూడా అదే పరిస్థితిగా. అదే ఏదైనా తలకు దెబ్బ తగిలి, అదే కాలుకి దీనికి దెబ్బ తగిలి తలకు దెబ్బ తగిలింది అనుకో, ఇంకా కోలుకోవడం ఉండదు, చనిపోవడమే. అలాగే రోడ్డు దెబ్బ గట్టిగా తగిలితే ఏమవుతుంది? సెన్సిటివ్ పార్ట్ కదా, సెన్సిటివ్ పార్ట్. కాలుకి చేసి దెబ్బ తగిలితే 3 సంవత్సరం 2 సంవత్సరాలు మహా కాలు మీద ఇది వెళ్ళిపోయిందంటే కాళ్ళు ముద్దు అయిపోయింది అనుకో, కాలు తీసేస్తారు. మనిషి అయితే బతుకుతాం కదా. ఇందులో బతకపోయినా ఏదోలాగా ఏదో పని చేసుకుంటూ ఏదో చేసుకుంటూ బతుకుతాం కదా. అదే తలకు దెబ్బ తగిలితే ఏమవుతుంది? తలకు దెబ్బ తగిలితే ఏమవుతుంది? కోలుకోవడానికి ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది.